ప్రభాస్ గారు ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారనమాట. సో, ఆయన ప్రెజెంట్ ఏంటంటే 'రాజాసాబ్' షూటింగ్‌లో ఉన్నారు. సో, ఈ సినిమాకి కూడా 50-60% వరకు షూటింగ్ అయితే అయిపోయిందని తెలుస్తుంది. అయితే మిగిలిన షూటింగ్‌ని కూడా త్వరగా ఫినిష్ చేసి ఈ మూవీని ఏప్రిల్ 10కి రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీమ్ భావించారు. బట్ కొద్ది రోజుల ముందు ఏం న్యూస్ వచ్చిందంటే, లేదు ఈ షూటింగ్ కొంచెం డిలే అవుతుంది. అలాగే ఏంటంటే ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువ ఉందంట. సో, దాన్ని చేయడం కోసం ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఎందుకంటే మూవీ అవుట్‌పుట్‌లో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. సో, బెస్ట్ అవుట్‌పుట్ మూవీని ఆడియన్స్‌కి ఇవ్వాలని చెప్పి మూవీ టీమ్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. రీసెంట్‌గానే మనకు టీజీ విశ్వప్రసాద్ అంటే ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఆయనే. సో, ఆయన కూడా చెప్పాడు. ఇది భారీ స్కేల్‌లో వస్తున్న మూవీ. సో, విజువల్స్ దీంట్లో చాలా గ్రాండియర్‌గా ఉంటాయి. మీరు ఎప్పటి వరకు చూడని ఒక డిఫరెంట్ జోనర్‌ని అలాగే డిఫరెంట్ హర్రర్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని కూడా చెప్పారనమాట. రీసెంట్‌గా నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు 'రాజాసాబ్' మూవీలో. ఆమె కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఈ మూవీని ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడండి. కొంచెం హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో, భయపడతారు. ఫ్యామిలీతో చూశారంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు మూవీని అని చెప్పి ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో, ఇలా ఏంటంటే ఈ మూవీలోని క్యాస్టింగ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, లేదంటే ఈ మూవీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వడం వల్ల మూవీ పైన హైప్ పెరుగుతుందనమాట. ఆడియన్స్ కూడా ఏంటంటే ఈ మూవీస్ చూడడానికి ఎక్కువగా క్యూరియాసిటీగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో ప్రభాస్ గారు కూడా డిఫరెంట్ గెటప్ని ట్రై చేస్తున్నారనమాట. సో, ఆ గెటప్లో ప్రభాస్ గారిని చూడడం కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ అయితే ఈ మూవీ డేట్ అయితే ఏప్రిల్ 10న గ్రాండ్గా సమ్మర్ కానుక రిలీజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడేంటంటే ఈ మూవీ ఆ డేట్ నుంచి ఇంకొంచెం వెనక్కి పోస్ట్పోన్ అవుతుంది అని కూడా ఒక న్యూస్ వస్తుందన్నమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీ కానీ పోస్ట్పోన్ అయితే ఆ డేట్లో విశ్వంబర మూవీ రావడానికి రెడీగా ఉన్నారంట. యాక్చువల్గా విశ్వంబర మూవీ అయితే సంక్రాంతికే రావాల్సింది. బట్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ రావడం వల్ల సంక్రాంతి నుంచి సమ్మర్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు సమ్మర్కి వెళ్ళారు కానీ ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకోలేదన్నమాట. కానీ విశ్వంబర షూటింగ్ అయితే ఫినిష్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో మూవీ ఉంది. సో, మ్యాక్సిమం మూవీ కూడా ఒక 1-2 మంత్స్లో మొత్తం అంతా ఫినిష్ అయిపోయి సో రిలీజ్కి రెడీ అయిపోతుంది. సో, అందుకోసం వాళ్ళు వెయిట్ చేయకుండా ఏప్రిల్ 10న మేము వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ ప్రభాస్ గారి మూవీ అయితే కొంచెం వెనక్కి పోస్ట్పోన్ అయితే విశ్వంబర మూవీ రావడానికి రెడీగా ఉన్నారు. సో, సమ్మర్ టైం ఏంటంటే కొంచెం కాలేజీలు అలాగే స్కూల్స్కి హాలిడేస్ కాబట్టి ఆ టైంలో కొంచెం కలెక్షన్స్ రావడానికి బాగా స్కోప్ ఉంటుందన్నమాట. సో, మ్యాక్స్ సమ్మర్ టైంని పెద్ద సినిమాలు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాయి. బట్ చూద్దాం మరి. ఇఫ్ ఇన్ కేస్ 'రాజాసాబ్' కానీ పోస్ట్పోన్ అయితే విశ్వంబర మూవీ వస్తుంది. లేదంటే ఇంకా అదే మంత్లో విశ్వంబర మూవీ కూడా రిలీజ్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.